స్త్రీలమైనటువంటి మనందరము కూడా హన్నా వలె ఉండడానికి ఇష్టపడాలి. ఇక్కడ హన్నా ప్రార్థన పరురాలైనటువంటి స్త్రీ అయి ఉంటుంది. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే హన్నా వలె మనందరము కూడా ప్రార్థన పరులమై ఉండాలి. అదే విధంగా హన్నా దేవునితో నిబంధన చేసినటువంటి స్త్రీ అయి ఉంటుంది. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 11వ వచనంలో నీవు నాకు కుమారుణ్ణి ఇస్తే నేను నీకు అతన్ని సమర్పిస్తానని దేవునితో నిబంధన చేసినటువంటి స్త్రీ అయినటువంటి హన్నా వలె మనందరము కూడా ఉందముగాక. అదే విధంగా హన్నా తన ఆత్మను దేవుని సన్నిధానంలో కుమ్మరించినటువంటి స్త్రీ అయి ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనంలో తన యొక్క ఆత్మను దేవుని సన్నిధానంలో కుమ్మరించింది. నేను ఒక గొడ్రాలను నాకు కుమారుడు కావాలి అని ప్రభు సన్నిధానంలో తన హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించినటువంటి స్త్రీ అయి ఉంటుంది హన్నా. ఆ విధంగా మనము ప్రభు సన్నిధానంలో మన ఆత్మను కుమ్మరించి ప్రభు సన్నిధానంలో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. అదే విధంగా హన్నా దేవుణ్ణి జ్ఞాపకంలో ఉన్నటువంటి స్త్రీ. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు హన్నాను జ్ఞాపకము చేసుకున్నాడు కనుక తనకి గర్భఫలం ఇచ్చినట్లుగా చూస్తున్నాము. కనుక మనందరం కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి స్త్రీలంగా హన్నా వలె ఉండాలి. అదే విధంగా హన్నా తన కుమారుని యెహోవాకు ప్రతిష్ఠించినటువంటి స్త్రీ అయి ఉంటుంది. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 28వ వచనంలో ఏదైతే నిబంధన చేసిందో నిబంధన అనుసారంగా కుమారుణ్ణి దేవుని సన్నిధికి తీసుకెళ్లి ప్రతిష్ఠించినటువంటి స్త్రీ అయినటువంటి హన్నా. కనుక ఆ విధంగా మనము దేవుడికి మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చేటువంటి స్త్రీలుగా హన్నా వలె ఉండవలసిన వారమై ఉంటున్నాము. అదే విధంగా హన్నా విజ్ఞాపన చేసినటువంటి స్త్రీగా ఉంటుంది. మొదటి సమూయేలు ఆ యొక్క 2వ అధ్యాయము 1వ వచనంలో దేవునితో విజ్ఞాపన చేసినటువంటి స్త్రీ అయి ఉంటుంది. అదే విధంగా హన్నా దేవుణ్ణి కొనియాడినటువంటి స్త్రీ అయి ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో దేవుణ్ణి కొనియాడినటువంటి స్త్రీ అయి ఉంటుంది. కనుక హన్నా వలె మనందరం కూడా ఉండాలి. ప్రార్థించేటువంటి వారంగా, నిబంధన చేసేటువంటి వారంగా, దేవుని సన్నిధానంలో మన యొక్క హృదయాన్ని కుమ్మరించి ప్రార్థించేటువంటి వారంగా, దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకునేటువంటి విధముగా ప్రతిష్ఠించి జీవించేటువంటి వారంగా ఉండాలి. హన్నా వలె నిత్యము దేవుణ్ణి కొనియాడుచు మనము ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ఆ విధంగా ఉండునట్లుగా మనందరం కూడా హన్నా వలె ఉండడానికి ప్రయత్నం చేద్దాము. మనల్ని మనము సరి చేసుకుందాము, సరిదిద్దుకుందాము. సక్రమమైనటువంటి పద్ధతిలో దేవుడికి ఇష్టానుసారంగా హన్నా వలె జీవిద్దాము. ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరికీ కూడా సహాయము చేయును గాక. ఇట్టి వాక్యము మనందరి హృదయంలో ఫలభరితమవును గాక. ఆమేన్.